వికీస్ మామ్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. మా అబ్బాయికి నేను కుకింగ్ నేర్పించాలనుకుంటున్నాను. సో తనకిష్టమైన స్వీట్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డే సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. వికీతో నేర్పిస్తాను. నీకు ఇష్టమైన సేమియా సగ్గుబియ్యం పాయసం చేద్దాం. ఇక్కడ ఏవి ఉన్నాయి? ఇది సేమియా. ఏంటిది? సేమియా. ఇది సగ్గుబియ్యం, ఏమంటారు, సాబుదానా. వీటిని నువ్వు చిన్నప్పుడు ఏమనేవాడు గుర్తుందా? జెల్లీస్ అనేవాడు, జెల్లీ పాయసం అనేవాడు. సో ఇవి సగ్గుబియ్యం. షుగర్, క్యాష్యూ, ఏమంటారు, ఎండు ద్రాక్ష, నెయ్యి. ఫస్ట్ స్టవ్ వెలిగించినానా? ఓకే. ఇప్పుడు నెయ్యి తీసుకో, గీ కొద్దిగా వేయి దాంట్లోకి, ఒక 2 స్పూన్స్. ఓకే. క్యాష్యూ అని హీట్ అవ్వని ఇలా. ఇప్పుడు క్యాష్యూ అని అది తీసుకొని దీన్ని ఏమంటారు? చలాకి ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో స్పాచులా. కొంచెం దోరగా బ్రౌనిష్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేయి. నెక్స్ట్ ఇవేమంటారు, కిస్మిస్ వెయ్యి దాంట్లోకి. ఓకే, అవి కూడా ఫ్రై చేయి. సిమ్లో ఉందా? కొద్దిగా హీట్ అయిందనుకో సిమ్లో పెట్టే. నెక్స్ట్ అవి తీసి ఈ బౌల్లోకి పోయి ఇక్కడ పెట్టుకొని అవన్నీ ఆ బౌల్లోకి వేసి. ఓకే, కొంచెం డీప్ రోస్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక స్పూన్. ఈ సేమియా కూడా రోస్ట్ చేయి. సేమియా కూడా గోల్డ్ కలర్కి రావాలి. కొద్దిగా మీడియంలో పెట్టుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం. ఓకే, ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లోకి పాలు పోయాలి. మిల్క్. ఈ మిల్క్ పోయి సగం పోయి కలుపు.
మిల్క్ మనం బాయిల్ చేసి తర్వాత చల్లబరిచినాక పోయొచ్చు, లేదంటే పచ్చివి అలాగే అయినా పోయొచ్చు అనమాట. ఇంకోండి, మిల్క్ పోసిన తర్వాత కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. కలపకు, కొంచెం మీడియంలో పెట్టి బాయిల్ అయ్యేటప్పుడు సగ్గుబియ్యం సాబుదానా వేయాలి దాంట్లోకి. ఓకే, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, దీంట్లోకి సగ్గుబియ్యం సాబుదానావి ఓకే నాన్న. ఇప్పుడు షుగర్ వెయ్యి, అన్నీ కొలతలు అన్నమాట. ఓకే, షుగర్ అంతా కరిగిన తర్వాత ఓకే, షుగర్ కరిగిన తర్వాత ఈ క్యాష్యూ, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి దాంట్లోకి వేసి కలపాలి. ఇప్పుడు వేయాలా? ఇప్పుడు సేమియా పాయసం రెడీ అయ్యింది. ఓకే, స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే నాన్న, ఫస్ట్ నువ్వు చేసిన స్వీట్ కదా నేర్చుకునేటప్పుడు, సో ఫస్ట్ గణేషాకి పెట్టి తర్వాత టేస్ట్ చూద్దాం. గణేష దగ్గర పెట్టేసి చూడు, గణేష టేస్ట్ చూసి చెప్పు, షుగర్ అన్నీ సరిపోయాయా? సరిపోయిందా షుగర్? బాగుంది. చందాలంగా